నమస్తే అందరికీ. లో యోగా సాధన మరియు యోగా చికిత్సా రహస్యం స్వామి రామ్దేవ్ గారిది. ఇందులో అష్టాంగ యోగము ఒక ఉపయోగం చూద్దాం. ప్రపంచమందలి వ్యక్తులెల్లరూ సుఖశాంతులను కోరుచుందురు. విశ్వమందలి వ్యక్తులందరూ చేయుచుండు ప్రయత్నము సుఖము లభించుట కొరకే చేయుచుందురు. ఒక వ్యక్తులే కాదు, దేశము లేదా విశ్వమందలి దేశములన్నీయును కలిసి విశ్వమునందు శాంతి స్థాపింపబడవలెనను విషయములో ఏకాభిప్రాయము గలవారై ఉందురు. ప్రతి సంవత్సరము ఈ ఉద్దేశంతోనే ఏదో ఒక వ్యక్తి సర్వాత్మశాంతి స్థాపితమునర్చుట కొరకు సమర్పితమగును. అతనికి నోబెల్ పురస్కారము ప్రదానమనర్పబడుచుండును. కానీ ఈ శాంతి ఎట్లు స్థాపింపబడవలను విషయమును తీసుకొనిన వారెల్లరూ అయోమయ స్థితి అందున్నారు. వారి వారి యోగ్యతానుసారం జ్ఞానము బుద్ధిని అనుసరించి దీని కొరకు చింతనము ఆలోచనల నొనర్చుచుందురు. కానీ వీరందరూ కలిసి ఒక సర్వసమ్మత మార్గమును కనుగొనజాలకపోతున్నారు. ఈ విశ్వంలో కేవలం ఇస్లాం మతము లేదా క్రైస్తవ మతము స్థాపన జరిగినప్పుడే ఎల్లరూ సుఖంగా నుండగలరు అని కొందరందరు. మరికొందరు ఒకవేళ ఎల్లరూ బుద్ధుడు లేక మహావీరుని శరణమునకు చేరినప్పుడే సర్వత్రా సుఖశాంతులు వెలసిల్లగలవని అందరు. భారతదేశమునందైతే సాంప్రదాయములు మతములు అనేక మార్గములు ఎన్నో కలవు. గురువులకైతే లోటే లేదు. వారెల్లరూ తమ ద్వారా చూపబడిన మార్గమున నడుచుచున్నప్పుడే విశ్వమంతటను సుఖశాంతులు సంభవము కాగలవని గట్టిగా చెప్పుచుందరు. కానీ ఈ మార్గములు సంప్రదాయములు ఇస్లాం క్రైస్తవ మతములు కానీ బౌద్ధము జైనము మున్నగు మతములలో కానీ అట్టి ఉదాత్తత్వము వ్యాపకత్వము మరియు సమగ్రతత్వము కానీ లేవు. అనగా మానవ మాతృలు ఎల్లరూ వానిని సొంతపరుచుకుని రీతి నీతులు వాని యందు లేవు. ఈ అన్నిటికీ తమ తమ ప్రత్యేక హద్దులు గలవు. విశ్వమునందు ఈ మతాంతర మార్గములు వాస్తవమగు ధర్మము యొక్క ఏకఛత్ర స్థాపన కానీ రక్తపాత సంఘర్షణలు కూడా జరిగినవి. కానీ పరిణామమేమీను జరిగి ఉండలేదు. దినము అశాంతియే పెరుగుచుపోతున్నది. దీని అర్థం ఏమైనది? ప్రపంచవాసులు ఏ ఉపాయములపై ఆలోచించుచున్నారో దాని యందు కొంత సార్థకత అయితే ఉండనే ఉన్నది. కానీ పరిపూర్ణత్వము సమగ్రత్వము మరియు వ్యాపకత్వములు లేవు. ఈ నడపబడుచుండు మతములు మార్గములు సంప్రదాయములు మరియు ప్రచారమునర్చుచుండు మతములను స్వంతపరుచుకునుట వల్ల ఏ కొంత మాత్రము శాంతి లభించగలదో కానీ అచ్చటనే వ్యక్తి మరొక అంధవిశ్వాసమును అసత్యముకు కురీతులు మిథ్య పట్టుదలలో కూరుకొని పోవును. కురీతులు మిథ్య పట్టుదలలో కూరుకొని పోవును. ఇక దాని నుండి బయటపడడం అత్యంత కఠినమే అగును. అందువల్ల అతడు పూర్ణమగు సత్యం నుండి వంచితుడైపోవును. ఇంతయే కాదు, ఈ ఇస్లాము క్రైస్తవము మున్నగు మతములను ఒకవేళ సొంతపరుచుకొనినను అనేకసార్లు రాష్ట్రీయ ఏకత్వము మరియు అఖండత్వముపై కూడా ప్రశ్నార్థక చిహ్నమే మిగిలిపోవచ్చున్నది. అనేకసార్లు రాష్ట్ర శక్తి కూడా సమాప్తమైపోవచ్చుండును. ఇట్టి పరిస్థితిలో ఆ మతముపై కూడా ఒక భయము లేక అనుమానమే ఏర్పడసాగును. ఈ మతముపై కూడా అనగా ప్రపంచమందలి ప్రతి వ్యక్తి నడుచుకొనుచుండు మార్గం ఏదైనా లేదా అని ఆలోచన యందు చిక్కుకొని పోవుచుండును. ప్రపంచ మానవులెల్లరూ నడవగల నియమములు మర్యాదలు మాన్యతలు గల మార్గము లేదా అని ఆలోచించుచుండును. ఎద్దానిచే ఏ వ్యక్తి అయినను రాష్ట్రం యొక్క ఏకత్వము అఖండత్వము ఖండితం కాకుండా నుండునో, ఎవరి వ్యక్తిగత స్వార్థము సిద్ధి కాకుండా నుండునో, మరియు జీవితంలో పూర్ణ సుఖము శాంతి ఆనందములను పొందుచుండునో అట్టి స్థితి ఏదైనా కలదా అంటే అవును, కలదు. వాస్తవముగానే ఒక మార్గము కలదు. ఆ మార్గముపై ఆధారపడి సంపూర్ణ స్వతంత్రతతో కూడి ప్రపంచమందలి ప్రతి వ్యక్తిను నడుచుకొనగలడు. జీవితంలో పూర్ణ సుఖము శాంతి మరియు ఆనందములను పొందగలుగును.
అదే పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగ మార్గం. ఇది ఏదో ఒక మతము, మార్గము, సాంప్రదాయము కానే కాదు. ఇది జీవితంలో జీవించుటకు చక్కని పద్ధతి అయి ఉన్నది. ప్రపంచవాసులు వాస్తవముగా ఈ యోగ మార్గమును అవలంబించినచో విశ్వములో శాంతి స్థాపన తప్పక జరుగును. అష్టాంగ యోగము ద్వారానే వ్యక్తిగత సామాజిక సమానత్వము, శారీరక ఆరోగ్యము, బౌద్ధిక జాగరణము, మానసిక శాంతి మరియు ఆత్మసంధానుభూతి కలగగలదు. ఇప్పుడు మనం సంక్షేపంగా ఈ అష్టాంగ యోగ సంబంధంలో ఆలోచిద్దాం. మహర్షి పతంజలి యోగ సూత్రంలో యమ నియమానస ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియ అష్టౌ అంగాని. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.